మొత్తాన్ని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఆయన ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక ఒక అద్భుతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఆదం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక ఎలాగైతే అద్భుతమో అలానే ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక కూడా అద్భుతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుకను ఖురాన్ ఒక అద్భుతంగా వర్ణించింది. ఆయన తండ్రి లేకుండానే, ఎవరు? యేసుక్రీస్తు గారు, ఈసా అలైహిస్సలాం గారు తండ్రి లేకుండానే దేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా అయిపో అనే ఈ యొక్క ఆజ్ఞ ద్వారా ఆయన పుట్టడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే ఆయన తండ్రి లేకుండానే కేవలం అల్లా యొక్క ఆజ్ఞతో తల్లి పరిశుద్ధ కన్య మరియమ్మ అయినటువంటి ఈ యొక్క మరియమ్మ గారి యొక్క గర్భాన ఆయన జన్మించడం జరిగింది దేవుని యొక్క వాక్కు ద్వారా అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ ఈసా గారి యొక్క పుట్టుకను ఆదాం గారి పుట్టుకతో పోల్చడం జరిగింది. ఆదాం అలైహిస్సలాం గారు ఎలాగైతే తల్లి మరియు తండ్రి లేకుండా మట్టితోటి నీటితోటి దేవుని యొక్క మహిమతోటి ఏ విధంగానైతే మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడో తల్లి తండ్రి లేకుండానే, అలానే ఈసా అలైహిస్సలాం గారు కూడా, యేసుక్రీస్తు గారు కూడా తండ్రి లేకుండానే దేవుని యొక్క మహిమ ద్వారా పుట్టడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా దృష్టిలో యేసు గారి పుట్టుక ఆదాం గారి పుట్టుక వంటిది అని ఖురాన్లో 3వ అధ్యాయం 59వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఎన్నో మహిమలు మరియు అద్భుతాలు కూడా ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారి విషయంలో జరిగాయి. ఈసా అలైహిస్సలాం గారు అనుమతితో, అంటే ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తే గనక, అంటే ఆయన అల్లాని, యెహోవా అనబడే అల్లాని, అల్లా అనబడే యెహోవాని ఆయన ప్రార్థిస్తే, ఆ యొక్క సృష్టికర్తను ప్రార్థించి ఆయన ఎన్నో అద్భుతాలను చేశారు. మరియు ఆ అద్భుతాలని మరి దేవుని యొక్క మహిమతోటే ఈయన చేయటం జరిగింది అని, మరి ఇలా అనేక మంది ప్రవక్తలకు కూడా ఎలాంటి పవర్స్ ఇవ్వడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇలా పుట్టిన వెంటనే ఉయ్యాలలో ఉండంగానే ఆయన మాట్లాడటం జరిగింది. పుట్టుకతోటే మరి ఆయన పుట్టిన కొద్ది రోజులకి ఆయన గుడ్డి వారిని, కృష్టి వారిని దేవుని యొక్క ఆజ్ఞతోటి స్వస్థతపరచడం జరిగింది. వ్యాధిగ్రస్తులకు నయం చేయడం జరిగింది. చనిపోయిన వారిని బ్రతికించడం కూడా జరిగింది. మట్టితో పక్షి బొమ్మను చేసి దానిని ఊది అది అల్లా యొక్క ఆజ్ఞతో నిజమైన పక్షిగా మారడం కూడా జరిగింది. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అద్భుతాలన్నీ కూడా ఆయన సొంత శక్తితో కాకుండా దేవునిని ప్రార్థించి అల్లా యొక్క అనుమతితో ఇవి చేశారు అని ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలానే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కానీ ఇంకా అనేక మంది ప్రవక్తల విషయంలో కూడా అనేక అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా. మరి ఇక శిలువ మరణం గురించి మనం గమనించినట్లయితే గనక, శిలువ మరణం గురించి ఖురాన్